హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ స్వరూప బ్లాగ్స్ ఛానల్ కొత్తగా పెట్టాను. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మంచి వీడియో ఈరోజు చూపిస్తున్నానండి. వారం రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి చూపిస్తున్నాను. వారం లేదా నెల కూడా నిల్వ ఉంటుందండి. మనకి కరెక్ట్గా చేయాలి, కానీ పులుపు అవన్నీ సరిపోయేటట్టయితే మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనండి. టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి మీరు ముందుగా కళాయి వేడి చేసుకొని 1 స్పూను ఫుల్ స్పూను ఆవాలు, 1/2 స్పూను దీంట్లోనే మెంతులు కూడా తీసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. 1-2 నిమిషాల పాటు మనకి మెంతులు ఆవాలు 2 కలిపి వేయించుకొని ఇది మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత 1 కేజీ టమాటా మీరు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. పండుగ ఎర్రగా ఉండాలండి. ఈ టమాటాలు అన్నవి పచ్చిగా ఉండకూడదు. ఈ పచ్చడికి మనకి ఎరుపు రంగులో ఉండే ఈ టమాటాలు బాగా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా ఉడకాలి, మెత్తగా ఉడకాలన్నమాట. ఈలోపు మీరు ఒక 4 వెల్లుల్లి పాయల్ని పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచేసుకోండి. లేదంటే మన మిక్సీలో కూడా కొంచెం లైట్గా ఒక్కసారి మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడే మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసిన తర్వాత మరికొంత నీరు ఊరుతూ ఉంటుందన్నమాట. ఈ టమాటాలకి ఈ నీరంతా కంప్లీట్గా పోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. చింతపండు కూడా ఈ వేడికి త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లో మీరు తగినంత పసుపు కొంచెం వేసుకోండి. ఈ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. అలాగే మీరు కారాన్ని మీరు చూసి వేసుకోండి. చింతపండు చాలా వేసాము, అలాగే టమాటా కూడా కిలో వేసాం కాబట్టి మనకి దాదాపుగా ఒక 7-8 స్పూన్ల కారం పడుతుంది. మీరు కారాన్ని బట్టి కూడా మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. గరిటెతో మెత్తగా చేస్తుంటే మనకి పేస్ట్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు మీరు జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే మనం మిక్సీ వేసుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా దీంట్లో వేసేసుకోండి. అలాగే మనం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకోవచ్చు అండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత. మీకు ఒకవేళ టమాటాలు ఉడకలేదు అని అనిపిస్తే మీరు మిక్సీ కూడా ఉడికిన తర్వాత మీకు మెత్తగా లేదు పచ్చడి అని అనిపిస్తే కొంచెం మిక్సీ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దాదాపుగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పోపుకి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 వేసేసుకొని పోపు వేసేసుకోండి. ఈ పోపుని మనం కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు అండి. ఇంగువ వేస్తే మరింత ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చడిలో వేసేసుకుంటే మనకి 1 వీక్ వరకు నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దోశలోకి అయితే చాలా రుచిగా ఉంటుంది ఇది. అలాగే రైస్లో కూడా మనం కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. మనకి గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ మీరు డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా మనకి 1 వీక్ పైనే ఒక 10 డేస్ వరకు కూడా మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నిలువ అన్నది ఉంటుందండి. మీరు ఈ విధంగా నేను చేసినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మంచి రుచికరమైన ఈ టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి, మంచి రుచికరమైన ఈ పచ్చడిని, టమాటా చట్నీని మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా బాగా నచ్చుతుంది. ఇది దోశలోకి అలాగే మనకి ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.